హాయ్ అనుష గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? నైస్ మీటింగ్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మీ టూ అండి. అయితే అనుష గారు, అసలు వరంగల్ ఇక్కడికి రాగానే మీ క్లినిక్ వచ్చి మిమ్మల్ని చూడగానే నిజంగా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్స్ అందరు ఇలా ఫ్రెండ్లీగా ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బహుశా మీ క్లయింట్స్ కి మీరే కారణం అనుకుంటాను నేనైతే. మీకోసమే వస్తున్నారేమో పదే పదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఒక టాపిక్ అనుకున్నాను అనుష గారు. మనము ఐవీఎఫ్ మెథడ్లో వెళ్ళినా కూడా కొంచెం అంటే సక్సెస్ రేట్ని గ్యారంటీగా ష్యూర్గా ఇంత ఉంటుందని చెప్పలేని పరిస్థితి కదా. ఒక పర్సంటేజ్ వరకే ఇస్తారు 49 వాళ్ళు. ముఖ్యంగా మీరైతే జెన్యూన్గా ఇంత పర్సంటేజ్ అని చెప్పి ప్రతి వీడియోలో మాట్లాడతారు. ఎందుకంటే ఒక పర్సంటేజ్ దగ్గర ఆగిపోవటం అంటే 100% అని చెప్పలేని పరిస్థితి. యాక్చువల్లీ నా దగ్గరికి మొన్న ఒక పేషెంట్ వచ్చారండి, అరౌండ్ 40 years ఫీమేల్. అయితే తనకి యాక్చువల్లీ ఐవీఎఫ్ 10 years బ్యాకే సజెస్ట్ చేశారు. అలా అయితే ఎందుకు మా మరి 30 years తోటి ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ బెటర్ గా ఉంటాయి కదా, 40 years అయ్యాక ఎందుకు వచ్చావు నువ్వు, 10 years ఏం చేసావు అంటే చాలా సెంటర్స్కి వెళ్ళాను మేడం, ఎవరు కూడా 100% గ్యారంటీ ఇవ్వలేదు, గ్యారంటీ లేనిది ఎందుకు చేసుకోవడము అన్నట్టుగా మేము ఆగిపోయాము అనేసి వాళ్ళు దే హ్యావ్ వేస్టెడ్ 10 years ఆఫ్ ద ప్రెషస్ ఏజ్. సేమ్ టాపిక్ నేను చాలా మంది దగ్గర విన్నానండి. మా ఫ్యామిలీలో కూడా ఒకరిద్దరికి ఇట్లాగే పిల్లలు లేకపోతే సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇదే చెప్పారనమాట. ఐవీఎఫ్ కి 100% లేదు, గ్యారంటీ లేదని వాళ్ళే చెప్తున్నప్పుడు ఇంకొంచెం వెయిట్ చేద్దాం అనే కాన్సెప్ట్ లో ఉండిపోతున్నారు అనుష గారు. ఐవీఎఫ్ లో ఎందుకు 100% గ్యారంటీ ఉండదు అంటే అండి, మన హ్యూమన్స్ కి రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది ఒక మంత్ లో ఒక ఎగ్ ఊసైట్ ఈజ్ ఓన్లీ 15 to 20% అండి. అంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వచ్చే వాళ్ళు కూడా ప్రతి నెల ప్రెగ్నెంట్ కారు కదా. సో దే విల్ టేక్ న్యాచురల్ గా పాజిటివ్స్ వచ్చే వాళ్ళు కూడా 5 months 6 months టైం తీసుకుంటారు. ఎందుకు అంటే ప్రతి ఎగ్ కి అంత పొటెన్షియల్ ఉండదు. అలాగే మేము ఐవీఎఫ్ లో కూడా ఒక బేబీని, ఒక ఎంబ్రియోని మనం పెట్టినప్పుడు దాని ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అంటే రిప్రొడక్షన్ బేబీని ఇచ్చే కెపాసిటీ, ఆ ఎంబ్రియోకి బేబీని ఇచ్చే కెపాసిటీ ఈజ్ ఓన్లీ 15 to 20%. సో మనం మాక్సిమం 2 or 3 ఎంబ్రియోస్ పెడతామండి. సో దట్ ఈస్ వై సక్సెస్ రేట్స్ ఇస్ బిట్వీన్ 50 to 60% ఇన్ ఐవీఎఫ్. వాళ్ళకి ఒకవేళ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఉంటే సపోజ్ నెక్స్ట్ అటెంప్ట్ క్యుములేటివ్ సక్సెస్ రేట్స్ ఆర్ డెఫినెట్లీ మోర్. కాకపోతే ఒక అటెంప్ట్ లో సక్సెస్ రేట్స్ ఇస్ 50 to 60%. అంతే. ఇక్కడ మనం ఏ ఫ్యాక్టర్స్ ని తీసుకోవాలి 50 to 60%కే ఉండటానికి? ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటారు? యూజువల్ గా అండి మనకి ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఒక 25 years ఉన్న సక్సెస్ రేట్స్ 30 years ఫిమేల్స్ కి ఉండదు, 30 ఉన్న వాళ్ళకి 35, అన్ని క్రైటీరియా నార్మల్ ఉన్నప్పటికీ 20 ఏజ్ తక్కువ ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ విల్ బి గుడ్. ఎందుకు అంటే వయసు అయిపోతున్న కొద్దీ ఎగ్ లో క్వాలిటీ తక్కువ అవుతుంది. మేల్స్ లో కూడా మేల్స్ అనుకుంటారు ఆడవాళ్ళకే వయసుతో సంబంధం, మేల్స్ కి 60 years 70 80 years ఉన్నా కూడా దే హ్యావ్ రిప్రొడక్టివ్. వాళ్ళకి స్పర్మ్ కౌంట్స్ బాగానే ఉన్నప్పటికీ లోపల డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతుంది. సో మనకి చూస్తే కౌంట్ మొటిలిటీ బాగానే ఉంది కదా, ఈయనకేంటి ప్రాబ్లం అని అనుకుంటాం, కానీ అలాంటి స్పర్మ్ తోటి బేబీని ఇచ్చే కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే. సో బేబీస్ పుట్టినా కూడా అబ్నార్మల్ బేబీస్ పుట్టేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేల్ కి 40 years దాటాక. సో ఇది ఏజ్ అండి, మెయిన్ థింగ్ ఈజ్ ఏజ్. ఇంకా డే టు డే ఫ్యాక్టర్ అండి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ వీడియోస్ లో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ అనేది. దాని ఇంపాక్ట్ కూడా ఉంటుందా? డెఫినెట్ గా అండి. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో వెయిట్, ఇప్పుడు ఉన్న దాంట్లో వెయిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వెయిట్ ఎక్కువ పెరుగుతున్నా కొద్దీ 30+ BMI అవుతున్నా కొద్దీ 30% 50% రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది తగ్గిపోతా ఉంటది. సో దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ వెయిట్స్ అండి రిప్రొడక్టివ్. ఇది నెక్స్ట్ ఈజ్ లైక్ ఆల్కహాల్ షుడ్ తగ్గించాలి. స్మోకింగ్, మేల్ ఇన్ఫర్టిలిటీ స్మోకింగ్ ఉంటే ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్ అండి. ఎవరేం చేయని అవసరం లేదు, అదే వెళ్ళి స్పర్మ్స్ ని చంపేస్తుంది. సో స్మోకింగ్ ఆర్ టొబాకో ఇంటేక్, స్మోకింగ్ అనే కాదు గుట్కా పాన్ ఇలా ఏ రకంగా టొబాకో తీసుకున్నా కూడా ఇట్ విల్ ఏమి చేయనక్కర్లేదు, అదొకటి సరిపోతుంది. బహుశా ఇది కొంచెం మనం చాలా గట్టిగా ప్రమోట్ చేయాల్సిన విషయం అనుకుంటాను. స్మోకింగ్ ఈస్ కంప్లీట్ నో ఇన్ ఇన్ఫర్టిలిటీ. అది కాకుండా సెల్ ఫోన్, ఇవాళ రేపు సెల్ ఫోన్ యూసేజెస్ చాలా, సెల్ ఫోన్, ల్యాప్టాప్స్ వీటన్నిటిలో అనేది పెరిగిపోయింది కదా. వీటన్నిటి వల్ల అయోనైజింగ్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల, అదంతా కాకపోయినా హీట్ ప్రొడక్షన్ అండి. లోకల్ గా ప్యాంట్ పాకెట్స్ లో పెట్టుకున్నప్పుడు, ల్యాప్టాప్స్ ల్యాప్ మీద పెట్టుకున్నప్పుడు లోకల్ గా హీట్ ప్రొడక్షన్ వల్ల స్పర్మ్స్ తయారీ అవ్వడం తగ్గిపోతుంది, తయారీ అయిన స్పర్మ్స్ కూడా క్వాలిటీ తగ్గిపోతుంది. సో దే హ్యావ్ టు, ఐఎమ్ నాట్ సేయింగ్ కంప్లీట్ గా ఫోన్స్ యూజ్ చేయొద్దు అని కాదు, కానీ వీళ్ళంత మటుకి తగ్గించుకుంటే బెటర్. ఓకే.
వీటితో పాటుగా అంటే చూస్ చేసుకునే సెంటర్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందని నేనైతే చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తానండి. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. సో ఎలాంటి సెంటర్ని చూస్ చేసుకోవాలి? ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు మనం డే టు డే వ్యవసాయం చూసినప్పుడు కూడా పంట మంచిగా పండాలంటే ఎగ్ అంటే విత్తనం బాగుండాలి, లోపల భూమి బాగుండాలి, ఎన్విరాన్మెంట్ కూడా బాగుండాలి. అలాగే మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే విత్తనం అంటే ఎంబ్రియో, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, దాంతో తయారీ అయిన ఎంబ్రియో, ఆ క్వాలిటీ బాగుండాలి. అది మెయిన్ గా దేని మీద డిపెండ్ అవుతుంది? ఫీమేల్ ఫ్యాక్టర్, మేల్ ఫ్యాక్టర్, వాళ్ళు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో ఏం చేంజెస్ చేసుకుంటున్నారు, ప్లస్ మనం ఏం మెడిసిన్ ఇస్తున్నాం వాళ్ళకి అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అంటే భూమి అంటే గర్భసంచి. సో గర్భసంచిని మనం ఎంత నీట్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఎంబ్రియోని పెట్టే ముందు ఎంత ఆప్టిమైజ్ చేసుకుంటున్నాము, దాంట్లో ఫైబ్రాయిడ్స్ ఉంటే మనం తగ్గ ట్రీట్మెంట్ ఇస్తున్నామా, వాపు ఉంటే తగ్గ ట్రీట్మెంట్ ఇస్తున్నామా, బేసికల్లీ ఆమె గర్భసంచి మీద డిపెండ్ అవుతుంది. ప్లస్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఏ టైంలో మనం పెడుతున్నాం ఎంబ్రియోని అన్న దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అంటే ల్యాబ్ కండిషన్స్, కల్చర్ కండిషన్స్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఒక ఎగ్ ని బయటికి తీసి స్పర్మ్ ని ఇంజెక్ట్ చేసి బేబీ ఒక 3 to 5 days బయట మన ఎన్విరాన్మెంట్, ల్యాబ్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతుంది. సో ఏ సెంటర్స్ లో అయితే వరల్డ్ క్లాస్ IVF ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయో డెఫినెట్లీ అలాంటి ల్యాబ్ కల్చర్ కండిషన్స్ లో ఎంబ్రియోస్ హెల్దీగా తయారీ అవుతాయి, మంచిగా తయారీ అవుతాయి. సో చూస్ దోస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ IVF సక్సెస్ రేట్. 39 గురించి అంటే 39 లో లేటెస్ట్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉందా? ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉందని? 49 లో అండి మేము ఒకవేళ ఫ్రమ్ బేసిక్ నుంచి వస్తే ఎవరైతే అవసరమైన వాళ్ళకి IVF మాత్రమే కాకుండా ఇక్సీ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. ఎవరికైతే మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్ కంప్లీట్గా జీరో ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి సమ్ మెడికేషన్స్ ఇచ్చి మనం బీజం నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ని తీసి అలాంటి స్పర్మ్ని ఇక్సీ పద్ధతిలో లోపలికి, ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద వెరీ కామన్ థింగ్ వీ డూ ఇన్ 49 అండి. నెక్స్ట్ తర్వాత ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ట్ కల్చర్ అంటాం. అంటే 3 days ఎంబ్రియోస్నే కాకుండా, ఎంబ్రియోస్ 3 days వే కాకుండా ఎంబ్రియోస్ని అన్నిటినీ కూడా 5 days ఎంబ్రియోస్ మటుకి పెంచి ఉన్న ఎంబ్రియోస్లో బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. దీనివల్ల ఒక 10 to 15% సక్సెస్ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువగా గమనిస్తున్నాం. అలా కాకుండా లేజర్ హ్యాచింగ్ అనే టెక్నిక్ ఒకటి యూజ్ చేస్తామండి. అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఒక చిక్ ఉందనుకోండి, కోడి పాప, ఇటు బయటికి పగలాలంటే ఎగ్ పగిలే కదా అది బయట వస్తుంది. కొంతమందికి ఎగ్ షెల్ చాలా గట్టిగా ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఎంబ్రియోస్ పగిలి అంటే ఎంబ్రియోస్ బయటికి వచ్చి ఇంప్లాంట్ అయ్యేదానికి ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళకి ఆ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని లేజర్ ద్వారా థిన్నింగ్ చేసి ఎంబ్రియోని ఇంప్లాంట్ అంటే సక్సెస్ రేట్స్ పెంచడానికి, దట్ ఈస్ లేజర్ హ్యాచింగ్ అంటారు. సో అలాంటి టెక్నిక్ యూజ్ చేస్తాం మేము. ప్లస్ మెయిన్ గా సక్సెస్ రేట్స్ పెంచడానికి రిపీటెడ్ గా చాలా మందికి అబార్షన్స్ అవుతుంటాయి. మదర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి రిపీటెడ్ గా IVF ఫెయిల్ అవుతూ ఉంటది. ఇలాంటి వాళ్ళలో ఎంబ్రియో జెనెటికల్ కాజెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏ ఎంబ్రియో పెడితే అంటే వాళ్ళకున్న ఎంబ్రియోస్ లో ఏ ఎంబ్రియో జెనెటికల్ గా నార్మల్ గా ఉంటుందో ముందే ఎంబ్రియోస్ ని టెస్టింగ్ చేసి అలాంటి జెనెటికల్ గా నార్మల్ గా ఉన్న ఎంబ్రియోని పెట్టినప్పుడు మనకి సక్సెస్ రేట్స్ ఆబ్వియస్ గా పెరుగుతుంది. ఎంబ్రియోస్ అబార్షన్ అవ్వకుండా ఉండేదానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని PGTA అడ్వాన్స్డ్ IVF అంటాం. PGTA, PGTSR మనకి జినుపరంగా ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా అలాంటి జెనెటిక్ కాజెస్, జినుపరంగా ఫ్యామిలీలో రన్ అవుతున్న కాజెస్ అలాంటివి ఉన్నా కూడా మనకి పుట్టబోయే బేబీస్కి అలాంటివి ఉండకుండా ఉండడానికి ఎంబ్రియోస్ ని టెస్ట్ చేసి నార్మల్ గా ఉన్న ఎంబ్రియోస్ ని పెడతాం. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉందండి. ఇంకొక టెక్నిక్ కామన్ గా మేము వాడేది ఏంటంటే ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసే. అంటే ఏ టైంలో బేబీని లోపల పెడితే అతికేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో, వాట్ ఈస్ ద టైమింగ్, ఎగ్జాక్ట్ టైమింగ్ ఇస్తుంది మనకి. ఎండోమెట్రియం ని తీసి టెస్టింగ్ కి పంపిస్తే ఏ టైంలో పెడితే బేబీ అతుకుతుంది, ఇంప్లాంట్ అవుతుంది. సో ఇలాంటి టెస్ట్ ని ఎరా టెస్ట్ అంటాం, విచ్ ఇస్ వెరీ కామన్లీ వీఆర్ యూజింగ్ ఓవర్ హియర్. ఇది యూజువల్ గా అందరికీ వాడమండి. ఎవరికైతే 2 times బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా కూడా ఒక 2 times కి కూడా సక్సెస్ అవ్వలేదు వాళ్ళకి IVF అంటే, ఏమన్నా ఎండోమెట్రియం యూజువల్ గా 5th day ఎంబ్రియో 5th day పెడతాం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ముందు పెట్టాలా, కొంచెం లేట్ పెట్టాలా, ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఇలాంటివి యూజువల్ గా ఆ టెస్ట్ లో మనకి టైమింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియం అది తెలుస్తుంది. సూపర్ అండి, సూపర్. కానీ ఎంత లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది అండి. మెడికల్ ఫీల్డ్ చూసుకుంటే కొత్త కొత్త వింతలు
మనం లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటుంది రోబోటిక్ సర్జరీ, Yes రోబో అండి, ఒకటి robo. సర్జరీ చేసి బయటికి బేబీని తీయటం అనేది విన్నాం కదా. ఎస్, బహుశా ఆ టెక్నాలజీ కూడా మనకు అందుబాటులోకి వచ్చేస్తుందేమో అతి డెఫినెట్లీ. త్వరలో. అదేంటంటే రోబో సహాయంతో ఇక్సీ చేయడం, ఆ, సో దట్ ఎంబ్రియోస్, సో దట్ రిప్రొడ్యూసిబిలిటీ ఎక్కువ, సక్సెస్ రేట్స్ పెంచుకోవడానికి. yes, yes, yes. Okay. సక్సెస్ రేట్స్ మనం యూజువల్ గా నేనున్నాను అనుకోండి, ఈ రోజు ఎక్కువ పేషెంట్స్ ఉన్నారు, సో ఐ విల్ బి టైర్డ్. సో నేను నా ఫుల్ పొటెన్షియల్ ప్రతి డే ఇవ్వలేకపోతాను. ఈవెన్ దో ఐఎమ్ బెస్ట్, ఐ కాంట్ గివ్ ఫుల్ పొటెన్షియల్ ఎవ్రీ డే. సో ఒక రోబో అనుకోండి ఎవ్రీ డే అంతే పని చేస్తుంది కదా. అవును, సో అవును. రోబోటిక్ ఇక్సీస్ లో ఏంటంటే లైక్ రిప్రొడ్యూసిబిలిటీ ఇస్ వెరీ గుడ్. ఇదివరకు రోజుల్లో చూసుకుంటే అనుష గారు, పిల్లలు లేకపోతే చాలా కుమిలిపోయి సతమతం అయిపోయి ఇంకా జీవచ్చవాలుగా బతుకుతున్న కపుల్స్ని మనం చాలా మందిని చూస్తాం. కానీ 49 లాంటి సెంటర్స్ వచ్చేసాక నిజంగా మంచి టెక్నాలజీ అందుబాటులో ఉండటం, విత్ ఇన్ 1 yearలోనే వాళ్ళు కన్సీవ్ అవటం, తల్లిదండ్రులుగా మారటం, ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నారండి. మీరంతా కూడా మంచి సర్వీస్ ఇస్తున్నారు. అది త్రూ మా ద్వారా మేము తెలియపరుస్తున్నాం, పబ్లిక్ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో సుమన్ టీవీ కూడా ఇందులో ఒక పాత్ర పోషిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. Thank మా you so 49 much. మా 49 మెయిన్ మోటో ఏంటంటే అడ్వాన్స్ ఫెసిలిటీస్ మాత్రమే ఇవ్వడం కాదు, అడ్వాన్స్ ఫెసిలిటీస్ అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్ అన్ని ప్రతి కామన్ మ్యాన్ కి కూడా రీచబుల్ ఉండేటట్టు ఇవ్వడమే మా మోటో. రైట్. నమస్తే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్.